హే గైస్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక న్యూ ఇవాళ ఏమంటే ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. ప్రాజెక్ట్ అన్నంత పెద్ద ప్రాజెక్ట్ అని కాదు, ఏమంటే నీకు చూపిస్తాం. మా ప్రాబ్లం ఉన్నది, ఒక ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంది. ఇక అయితే రేకులు వేసిండు. రేకులు వేసినప్పుడు ఇలా బండలు పెడతాడు కదా, బండలు పెట్టడికి ఇది ఇటే అయింది కొంచెం. అయితే ఇళ్ళకించి బొట్టు నేను ఆడుతుంది. ఇదంతా పచ్చి అవుతుంది. అయితే దీనికి మనం ఇట్లా పైప్ ఉంటుంది కదా, పైప్ ఇట్లా పెట్టేసి ఒక వాటర్ ఒక సైడ్గా వచ్చేటట్టు అయితే చేద్దాం. ఇవాళ ప్రాజెక్ట్ అయితే ఇంత పెద్ద ఉంటుంది అనుకోకుండా, కానీ తప్పే, కానీ చేద్దాం, ట్రై అయితే చేద్దాం. మర్చోలేదు పని చేసేది పడతాయి. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ ఇట్లా ఉండదు మొత్తం పచ్చి పదనం. మళ్ళీ అంటారు కిచెన్ కదా, ఎందుకు గీడ ఈడ ఆడుతుంది. కొంచెం ఇలా గ్యాప్ ఉన్నది, అయినా ఇలా ఎట్లానో సెట్ చేయాలి. ఈడ పడుతుంది చుక్క ఈడ. ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి అట్లా ఉంటుంది. ఇక మొత్తం కరెంట్ కూడా వేయండి. ఈ ప్రాజెక్ట్ అయితే తీద్దాం. ఇప్పుడు దానికి ఇంకా డ్రిల్ మెషిన్ అవన్నీ కావాలా, ఆ డ్రిల్ మెషిన్ అవన్నీ కావాలా, కరెంట్ రాలా. అప్పటిదాకా ఇవి పోసి పెట్టుకొని కొంచెం ఎలుము చేసేస్తే ఒక పని వచ్చిపోతుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక ఇప్పుడైతే ఇవి స్ట్రేట్ ఇట్లా కోసుకున్నా, ఈ మూడు కోసుకొని మళ్ళీ ఇట్లా ఎలిమేయాలి. ఇట్లా గ్యాస్ కాడ పెట్టి ఎలిమేయాలి, దగడి పెట్టి అనుకోవాలి. ఇప్పటిదాకా కరెంట్ లేకుండా ఇప్పుడు వచ్చింది. నేను అదే పైపు పెట్టేసిన, ఒక బెండ్ పెట్టి సపోర్ట్ తోటి ఆపిన. ఇప్పుడైతే అంతేకాకుండా ఏమంటే ఇటు సైడ్ కిందికి అవుతుంది, ఇటు సైడ్ మీదకి అవుతుంది. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇటు పోయేది పైప్, కానీ సైడ్ కిందికి అవుతుంది. ఇది సరిపోతలే, మళ్ళీ గిడు ఊడుతుంది కాబట్టి మనం పెద్ద పైపు కాడుతుంది. ఇంత సైజు అంటే ఇంత పెద్ద సైజుది పైపు అలా పైపుని సగంలో కోసి మళ్ళీ డబల్ పని మళ్ళీ కోసి మళ్ళీ వెట్టి నుంచి పైప్ వేయాలి. ఆ పైప్ అట్లా అయితేనే పర్ఫెక్ట్, లేకపోతే అది ఫెయిల్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. లేక ఇవాళ నెరిగింది అనిపిస్తున్నావు. మొన్న కాదు, మొన్న లేకుండా గిట్ సైడ్ కూడా లేకుండా గంటలో కూడా కొంచెం మెరిగినట్టున్నది చెట్లు. ఇటు సైడ్ది లేకనే అందులో కూడా అటు సైడ్ ఆ పెద్ద బాధ కూడా మొత్తం ఇది కట్ చేసిన కదా, ఇవి ఇక్కడ సెట్ చేయాలి. ఇక ఆ నుంచి ఇక్కడ సెట్ చేసి బెండ్లు పెట్టి సెట్ చేసి మళ్ళీ పెట్టేసి మీకు చూపిస్తా. పత్తి కూడా మంచిగా. అరే నీళ్ళు ఏడారా పడుతున్నాయిరా, దాని అంటే బ్రిడ్జ్ గారు రెండలేరా, బ్రిడ్జ్ గారు రెండుతాయి. ఇదంతా ఇదంతా రెండుతాయి. సౌండ్ రాకులే, సౌండ్ ఏమో అట్నా. మరి అటు అలుగు వాడుతున్నా అన్నది. ఇది బ్రిడ్జ్ కాడ ఎక్కస్తే వేడికి ఎరపడుతుండే వాటర్ పడుతుండే. ఎక్క రాలే. అదే అక్కడ చూసేటప్పుడు ఘోరంగా వచ్చింది కదా, బ్రిడ్జ్ ఆగినాయి మొత్తం. చలో పప్పడం లేదు అయితే లేట్ అయితే వర్షం కరెంట్ ఉంటలేదు కాబట్టి వైఫై కూడా టఫ్. ఇప్పుడైతే ఈ రెండు పైపులు పెట్టేసినాం కదా, ఇప్పుడైతే లుక్ అయితే ఇట్లున్నది. ఇక్కడ పైప్ పెడదాం అనుకున్నాం. ఇక్కడ పైప్ అయితే పెడదాం నెక్స్ట్.
ఇలా పైప్ పెట్టి ఇంట్లో వాటర్ వస్తాయి డైరెక్ట్. అండ్ ఇవే బెండ్లు పెట్టేసిన సైడ్ సపోర్టర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈడొక ఇది క్లాత్ ఇట్లా పొడవు ఈడ దగ్గర కొట్టి ఈడ పెట్టేసిన. ఇంకా వాటర్ ప్రెషర్ వచ్చిన నార్మల్ ఇట్లా నుంచి లైన్ పడుతుంది. వచ్చినప్పుడు ఇటు అచ్చుడు, వచ్చినప్పుడు అటు ఓడు ఉండదు. ఇంతటి క్వశ్చన్ అయితే మొత్తం ఎట్లయితే ఎక్కడ దగ్గర దిగ్గానే అయిపోయింది కరెంట్. ఈ పైపులు అయితే నెక్స్ట్ ఇవి పెట్టేటి ఇవే పెడదాం మనం. నెక్స్ట్ అయితే ఆ పైపులు పెట్టి మనం అయితే ట్రై చేస్తాం. ఇట్లా ఆడ దాకా పోతా లేదా మరి లెవెల్కి వద్ది అన్నది అయితే అది ఉన్నది. కానీ ఆన్నే ఇంత పైప్ లెక్క పెట్టేసి పెద్ద పైప్ పెడితే ఇంకా బెటర్ ఉంటుంది. అక్కడ దాన్నే పడతాయి ఇక వాటర్ అయితే. దింగానే అయిపోయింది. ఇదంతా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇక నీట్గా చేసుకొని బీర్ చేసి అన్నీ వేసేసుకొని కదా. అయితే ఈ రోజు వీడియో అంతేకాకుండా పైప్ అయితే పెట్టేసి ఉండే. ఆ పైప్ అయితే పెట్టేయాలి. రేపటి నెలలో నన్ను పెట్టేసి అది కూడా చూపిస్తా. ఇది రోజు వీడియో మీద అసలు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో కొత్త వీడియో. టేక్ కేర్, బాయ్.